నమస్కారం. జై శ్రీమన్నారాయణ. గురుగారు, జనరల్ గా ఇంట్లో అందరికీ ఆర్థిక ఇబ్బందులు అనేది చాలా ఉంటాయి. విపరీతంగా ఎంత సంపాదించినా కూడా వాళ్ళకి ఎట్టుపోతుందో అర్థం అవ్వట్లేదు. సో ఇలాంటి సిచ్యువేషన్ లో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలంటే ఏం చేయాలి? అంటే ఆర్థిక సమస్యలు అనేవి అందరికీ సహజంగా ఉంటూనే ఉంటాయి. ఈ కలియుగంలో ఆర్థిక సమస్య లేనివాడు ఎవరూ లేరు. అవునా కాదు? ఎవరికైనా ఆర్థికంగా బాగుండాలని అనుకుంటాం ఎవరైనా. ఎందుకంటే మనకు వచ్చేటువంటి ఆదాయం కంటే ఖర్చే అధికంగా ఉంటుంది. ప్రతి ఇంట్లో ఉండేటువంటి సహజమైన విధి విధానం. ఎవరైనా ఖర్చు పెడుతూనే ఉంటాం. ఖర్చు లేకుండా అందుకే అంటారు కదా, ధనలక్ష్మి అమ్మవారిని. అంటే అమ్మవారి పేరు ఏంటంటే ఇంకొక నామం ఉంది ఆమెకి, చెంచలాయై నమః అంటాం. అంటే చెంచల స్వభావం కలిగినటువంటిది అన్నమాట లక్ష్మీదేవి. అంటే మనం పెట్టెలో పెట్టి తాళం వేసినా కూడా అమ్మవారు ఉండదు, వెళ్ళిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఖర్చు అనేది అలాగా ఉంటూనే ఉంటుంది ఎవరికైనా. కాకపోతే మనం దానికి సంబంధించి ఏం చేయాలంటే చక్కగా రుణ విమోచన స్తోత్రాన్ని పారాయణం చేస్తే మంచిది. ఎందుకంటే రోజు కూడా మనం ఏం చేయాలంటే ఒక ఆవు నెయ్యి దీపాన్ని తీసుకొని అందులో పచ్చకర్పూరం వేసి కొద్దిగా ఆ దీపాన్ని లక్ష్మీదేవి దగ్గర వెలిగించి లక్ష్మీదేవి యొక్క అష్టోత్తర శతనామావళిని ఎవరైతే పారాయణం చేస్తారో, లేదా అంత నేను చదవలేమండి గురువు గారు, 108 అష్టోత్తరాలు మాకు కష్టమవుతాయి, మాకు తొందరగా ఆఫీసులు ఉన్నాయి, లేదా ఇతరమైనటువంటి పనులు ఉన్నాయి అంటే కనీసం అమ్మవారి యొక్క మూల మంత్రాన్నైనా జపం చేయండి. అంటే అమ్మవారి యొక్క మూల మంత్రం తెలుసు కదా, చక్కగా ఓం శ్రీం హ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద సకల సౌభాగ్యం దేహి దేహి శ్రీం హ్రీం క్లీం ఐం జగత్ ప్రసూత్యై మహాలక్ష్మి నమః అని ఎవరైతే ఈ మంత్రాన్ని జపించి ఆ దీపాన్ని వెలిగించి కనీసం ఒక 11 సార్లు ఈ దీపాన్ని వెలిగించిన తర్వాత ఈ మంత్రాన్ని జపిస్తారో, అంటే బీజాక్షరాలు అంటారు, ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క రకమైనటువంటి ఫలితం ఉంటుంది. ఎవరైతే ఈ మంత్రాన్ని 11 సార్లుగా చక్కగా జపిస్తారో వారికి అమ్మవారి యొక్క కటాక్షం వస్తుంది, ఆర్థిక బాధలు తొలగుతాయి. అంటే ఆర్థికం అంటే మనకి డబ్బనే కాదు, అనేక రకమైన సమస్యలు కూడా ఉంటాయి. మన యొక్క ఆస్తి కావచ్చు, లేదా ఇతరమైనటువంటి అసెట్స్ ఉంటాయి, అవన్నీ కూడా ఏదైనా కోర్టులో ఉండొచ్చు, లేదా ఇతరమైనటువంటి విధంగా ఖర్చు అయిపోయి ఉండొచ్చు. ఇవన్నీ కూడా తొలగిపోతాయి. ఒక డబ్బనే కాదు, మానసిక ఆందోళనలు కూడా తొలుగుతాయి ఈ మంత్రానికి. ఎవరికైనా కొంతమంది పాపం అన్ని ఉంటాయి, సంపద ఉంటుంది, అన్ని బాగానే ఉంటాయి, ఎప్పుడు కూడా డల్ గా ఉంటూ ఉంటారు. ఎందువల్ల జాతకంలో చంద్రుడు సరిగా లేకపోతే, చంద్రగ్రహం అంటారు, చంద్ర అరిష్టేతు సంప్రాప్తే చంద్ర పూజాంచ కారయేతు చంద్రధ్యానం ప్రవక్ష్యామి మనఃపీడోపశాంతయే. అంటే చంద్రుడు సరిగా లేకపోతే మనసు బాధింపబడుతూ ఉంటుంది. అంటే మనసుకి కారణమైనటువంటి వాడు చంద్రుడు. జాతకంలో చంద్రస్థానం అనేది చాలా ముఖ్యమైనటువంటి భాగం. ఆ చంద్రుడు సరిగా లేకపోతే ఏమవుతుంది, చంద్రుడు అనేటువంటి వాడు మనం ఎప్పుడు కూడా నీరస భావంతో ఉంటాం, డల్లుగా ఉంటాం. ఏది చేయాలన్నా కూడా మనసు బాగుంటేనే కదా చేసేది. మనసే బాగాలేనప్పుడు నువ్వేమీ చేయలేవు, ఏ పని కూడా కాన్సన్ట్రేషన్ గా చేయలేవు, అంతే కదా. అన్నిటికీ ఏంటయ్యా బలం అంటే మనోధైర్యం ముఖ్యం మనకి. అందుకే అమ్మవారి శ్లోకం ఉంటుంది కదా, ధైర్య సాహసే లక్ష్మి అని అంటారు. అంటే ధైర్యవంతుడి దగ్గరనే లక్ష్మీదేవి ఉంటుందంట, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. ఆమె కూడా ఎవరిని అనుగ్రహిస్తుందంటే ధైర్యం చేసేవాడిని అనుగ్రహిస్తుంది, ఖాళీగా ఉండి కూర్చునేవాడిని అనుగ్రహించదు అమ్మవారు. ఎందుకంటే వాడు పాపం కష్టపడ్డాడయ్యా అన్న భావనతో అమ్మవారు కరుణించాలని చూస్తుందట, అంతే కదా. ఈ చంద్రుడు ఎవరు మరి? చంద్ర సహోదరి అయి నమః అంటారు అమ్మవారి. అమ్మవారి అష్టోత్తరం వింటే మీరు చంద్ర సహోదరి అయి నమః అంటారు. అంటే చంద్రుడి యొక్క సోదరి ఈ యొక్క లక్ష్మీదేవి, ఇద్దరు కూడా పాల సముద్రంలో నుంచి వచ్చారు మరి, అంతే కదా. కాబట్టి ఈ చంద్రుడు బాగా ఉండాలి అని అంటే ఏం చేయాలంటే చక్కగా మొన్న మన గ్రహణం వచ్చింది, చంద్రగ్రహణం వచ్చింది. ఆ గ్రహణం కూడా దేని వల్ల వచ్చింది? రాహు ద్వారా వచ్చింది. అదే మీ భాషలో బ్లడ్ మూన్ అని అంటారు. అలా ఏంటయ్యా కారణం అంటే ఆ రాహు అనేటువంటి వాడు ఎవరు? చక్షుపీడోపశాంతయే. ఆ రాహు ఏం చేస్తాడు? మనిషిని దృష్టిని మరల్చేటువంటి వాడు రాహు. కావున ఆ రాహు యొక్క దోషం పోవాలి అంటే, చంద్రుడి యొక్క బలం మనకి పెరగాలంటే మనం చంద్రుడిని ఆరాధించాలి. ఏ రకంగా ఆరాధించాలి? చంద్రుడికి జాతకరీత్యా మనకి 3 స్థితులు ఉంటాయి: ఉచ్చ స్థితి, మధ్య స్థితి, నీచ స్థితి. ఉచ్చ స్థితిలో చంద్రుడు ఉంటే మీ యొక్క ముఖం అనేది చక్కగా చిరునవ్వుతో ఉంటుంది. అందరు లక్ష్మీ కళ అంటారు కదా మౌనం. అంటే ఏంటి లక్ష్మీ కళ అంటే? మొహం చక్కగా నవ్వుతున్న అమ్మాయి లక్ష్మి అంటారు, డబ్బులున్న అమ్మాయిని అని కాదు అర్థం అక్కడ. చక్కగా లక్ష్మి కళగా ఉందని అమ్మాయిని అంటూ ఉంటారు, అంతే కదా. ఆ కళ మనలో ఉండాలంటే చంద్రుడు సరిగా ఉండాలి. చంద్రుడు సరిగా లేకపోతే అమ్మాయి ఎప్పుడు కూడా డల్గా ముభావంగా ఉంటూ ఉంటారు.
ఇవన్నీ తొలగిపోయి చంద్రుడు అది మనకి బలంగా ఉంటే మనం ఏ పని చేసినా సక్సెస్ అవుతుంది. అందుకే అమావాస్యకి పూర్ణిమకి చాలా తేడా ఉంటుంది మీరు గమనించినట్లయితే. అందుకే అమావాస్య పిచ్చోడు అంటారు చాలా మంది మాట వరుసకి. ఎందుకు? అమావాస్య రోజు మన యొక్క ఆలోచనలు వేరేగా ఉంటాయట, పున్నమి రోజు మన ఆలోచనలు వేరేగా ఉంటాయట. పున్నమి రోజు పున్నమి వెలుగులాగా ఉంటుందట మన ఆలోచన, అంటే పాజిటివ్ గా ఉంటుంది. గమనించండి, మీరే గమనించండి. ఎవరైనా చూసేటువంటి వాళ్ళందరూ కూడా ఒక్క నిమిషం మీ మనసును ఒక్క నిమిషం అనుకోండి ఒకసారి. పున్నమి ముందు ఎలా ఆలోచించగలిగాము, అదే అమావాస్య వచ్చే ముందు ఎలా ఆలోచిస్తున్నాము, ఖచ్చితంగా తేడా ఉంటుంది. అందుకే సముద్రం పొంగుతుంది తెలుసా మీకు అమావాస్య ముందు, అంత ప్రభావం అంటే ఉంటుంది. అలలు అనేవి కూడా, ఎందుకంటే అమావాస్య ఇప్పుడు ఏమైతూ ఉంటుందంటే మనిషి యొక్క మానసిక స్థితి సరిగా ఉండదట. ఎందుకు ఉండదు తెలుసా మీకు అందరికి? చంద్రుడే సరిగా ఉండడు కదా, ఆయనకే బలం లేదు కదా, క్షయం, ఆయన క్షీణిస్తాడు. అంటే అమావాస్య ముందుకు వచ్చే కొద్దీ ఆయన యొక్క క్షయం పెరుగుతూ ఉంటుంది. అందుకనే శుక్లపక్ష చంద్రుని వలె అంటారు. శుక్లపక్షంలో చంద్రుడు ఎలా ఉంటాడు? వెలుగ్గా ఉంటాడు. అదే కృష్ణపక్షంలో, కృష్ణ అంటే ఏంటి? నలుపు వర్ణాన్ని సూచిస్తుంది మీకు. కృష్ణపక్షంలో చంద్రుడు ఎలా ఉంటాడు? డల్లుగా, ముభావంగా, నీరసంగా, బ్లాక్ గా ఉంటాడు, నల్లగా ఉంటాడు. నలుపు దేనికి సంకేతం? నిరసన, అంతే కదా. ఎప్పుడైనా నిరసన వ్యక్తపరిచేటప్పుడు నల్ల వస్త్రాలు లేకపోతే ఏదో వేసుకుంటూ ఉంటారు కదా, ఆ నలుపు మంచిది కాదు. కాబట్టి మన ఆలోచనలు కూడా అంతగా రావు, నెగిటివ్, అంటే భయం ఏర్పడుతూ ఉంటుంది. అందుకని ఎప్పుడు కూడా చంద్రబలం ఉండాలి. అందుకని మీకు శ్లోకంలో కూడా ఉంటుంది, తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే తేంగ్రి యుగం స్మరామి. ఆ లక్ష్మీపతి అయినటువంటి శ్రీమన్నారాయణుడు, చంద్రబలం, తారాబలం, తర్వాత విద్యాబలం, అవన్నీ కూడా చక్కగా చూసుకొని ఒక మంచి ముహూర్తాన్ని చూసుకొని చక్కగా కార్యక్రమాన్ని నిర్వర్తించే వాళ్ళ వెంట ఆయన ఎప్పుడు ఉంటాడట. అందుకనే ఏ కార్యక్రమం అయినా చేపట్టే ముందు మనం ఏం చేస్తాం? ఒక మంచి ముహూర్తం చూసుకుంటూ ఉంటాం. ఇప్పుడు కాలంలో ముహూర్తం నమ్మట్లేదు, ఏదో వెళ్ళిపో వాళ్ళ ఇష్టం, ఎప్పుడు లేస్తే అప్పుడే. అలా కాదు, ఒక ముహూర్తం అనేది ఉంటుంది. ఆ ముహూర్తానికి తారాబలం చక్కగా ఉంటే మనం ఏ కార్యక్రమం చేసినా కూడా చక్కగా ఉంటుంది. కావున ముహూర్తాలు కూడా అందరూ కూడా చక్కగా గమనించండి, ముహూర్త పరంగా వెళ్ళండి, విజయాన్ని సాధిస్తారు. జై శ్రీమన్నారాయణ. థ్యాంక్ యూ గురు, థ్యాంక్ యూ సో మచ్.